సామాజిక సమ్మేళనంలో భాగంగా ఈరోజు తెలంగాణలో లాంఛనంగా ఉదయం ఆర్య కులాల సంఘము ఆర్య మరాఠా సంఘం యొక్క సమ్మేళనము, ఇప్పుడు నాయి బ్రాహ్మణ సామాజిక సమ్మేళనం, ప్రధానంగా జననాయక్ కర్పూరి ఠాకూర్ గారికి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రత్న బిరుదు మరి ప్రకటించినందుకు కృతజ్ఞత సభగా ఈరోజు ఆ సామాజిక వర్గం నిర్వహించడం. అంటే ఈరోజు వెనుకబడ్డ సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు అందరూ కూడా మోదీ గారికి అండగా ఉండి వారు చేస్తున్నటువంటి మరి ఈ వర్గాల అభ్యున్నతి కోసం, సాధికార కోసం చేస్తున్న కృషికి భాగంగా మరి మొత్తం ప్రజలకు తెలియజేయడానికి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మరి దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ పెద్ద సంఖ్యలో ఈ వర్గాలు వారు పొందినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా, మోదీ ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడానికే ఈ సామాజిక సమ్మేళనాలు. దేశవ్యాప్తంగా కూడా 10,000 సమ్మేళనాలు నిర్వహించి రాబో ఎన్నికల్లో ఆ వర్గాలను సమాయత్తం చేసి ఏ రకంగా ఇవాళ అన్సంగ్ హీరోస్గా ఉండేటువంటి ఒక ఎస్టీలో ఉన్నటువంటి బిర్సా ముండా గారు కానివ్వండి, ఒక మహిళా ఆదివాసీ ద్రౌపది ముర్ము గారి రాష్ట్రపతి కానివ్వండి, కర్పూరి ఠాకూర్ లాంటి జననాయకులకు ఇవాళ భారతరత్న అవార్డు కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటే జీర్ణించుకోలేక నిన్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ గురించి మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వలించటగా ఉంటుంది. అడుగడుగున బీసీలను ఇవాళ మొత్తం వాళ్ళ ప్రయోజనాలను కాళ్ళ రాసింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ వారు కూడా బీసీ నాయకులను అవమానపరచడము, వారికి వచ్చిన అవకాశాలను తుంచివేయడము, కలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మరి మండలి కమిషన్ కూడా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించినట్టు కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున ఖర్గే గారు ఇవి విస్మరించి మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణలో మీరు ఏదో కులగణ గురించి కొత్త బ్యాష్ అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ఖర్గే గారు కర్ణాటకలో మీ ప్రభుత్వం కులగణన చేపట్టి ఎందుకు దాన్ని ప్రకటించలేదు? ఇవాళ 42% ఇస్తా అన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు మరి కేవలం దాన్ని ప్రకటనల వారు కాకుండా వెంటనే దాన్ని ప్రకటించి అమలు చేసే బాధ్యత తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కేవలం ఓట్ల కోసం మభ్యపెట్టడం కానీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క శ్రమజీవులను, ఈ పేద వర్గాలకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లేదా ముద్రా యోజనల ద్వారా, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా వాళ్ళని ఆదుకొని వారి జీవితాల్లో వెలుగు నింపుతూ ఉంటే సహించలేక మీరు ఎన్ని కుట్రలు పడినా మళ్ళీ తిరిగి మూడోసారి ప్రధానమంత్రి కావడం నరేంద్ర మోడీ గారి ఖాయము. ప్రజలు ఇవాళ ఈయన మల్లికార్జున గారే 400 పార్ అని వారే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ప్రజల మనోభావాలు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సామాజిక సమ్మేళన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి మరి నియోజకవర్గంలో ఇలాంటి సమ్మేళనం నిర్వహించి వాళ్ళని చైతన్యపరిచి మోదీ గారిని చేయుతనిచ్చి బలపరిచి కర్పూరి ఠాకూర్ యొక్క కళలను లేదా ఇవాళ మహాత్మా బాపులే యొక్క ఆశయాలను సాధించడానికి కలిసి రావాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మ అవార్డులు వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గ్రహించి నైపుణ్యతను వెలికితీసి ఎక్కడో పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి పద్మ అవార్డులు, తెలుగు తేజాలు, మరి వెంకయ్య నాయుడు గారికి, చిరంజీవి గారికి పద్మ విభూషణలు, మరి ఈరోజు మరి అద్వానీ గారు ఈ దేశానికి చేసిన సేవలు, వారు జీవితమంతా కూడా వారు రాజీ లేనటువంటి మరి ఏ రకంగా పోరాటం, దేశభక్తితోని, జాతీయ భావనతోని అడుగడుగునా కూడా వారు విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపిన మహోన్నతమైన వ్యక్తి ఇవాళ అద్వానీ గారికి మోదీ ప్రభుత్వం ఇవాళ భారతరత్న అవార్డు ఇవ్వడం అంటే ఈనాటి తరానికి, ఈనాటి యువతకు అది ఒక స్ఫూర్తి ప్రేరణ కావాలి. రాజకీయాల్లో ఎక్కడ కూడా ఇవాళ షార్ట్ కట్స్ ఉండవని, సుదీర్ఘంగా ప్రజల కోసం పనిచేసి, ప్రజల కోసం పరితపించి, దేశం కోసం, సమగ్రత కోసం పాటుపడే వ్యక్తులకు ఇది దక్కిన గౌరవంగా నేను భావిస్తాను.